వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. ప్రజలు ఎన్నుకున్నది ఒకరిని, కానీ నియోజకవర్గంలో పెత్తనం చేస్తుంది మాత్రం మరొకరట. అక్కడ షాడో ఎమ్మెల్యే తెగ హల్చల్ చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక ఆ ఎమ్మెల్యే దర్శనం చేసుకోవడం అంత సులభం కాదట. ఎమ్మెల్యే సార్ని సామాన్యులు కలవాలంటే ముందు కోటరీ పర్మిషన్ ఇవ్వాలంటున్నారు లోకల్స్. ఈ ప్రాబ్లం పబ్లిక్కే కాదట, పార్టీ క్యాడర్కు కూడా తమ లీడర్ని కలవలేకపోతున్నారనే టాక్. ఎమ్మెల్యే చుట్టూ అల్లిబిల్లిగా అల్లుకున్న కొటలాటిని కోటరీనే దీని అంతటికీ కారణం అనే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే, ఎవరా షాడో ఎమ్మెల్యే? గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. అయితే అక్కడ ప్రజలు గెలిపించింది ఒక నేతనైతే చక్రం తిప్పుతోంది మాత్రం మరో నేత అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయట. ఇప్పుడు ఇదే నియోజకవర్గం చర్చకు రచ్చకు దారితీస్తోందంటున్నారు. అసలు ఎమ్మెల్యే రూట్ సెపరేటా, లేక ఆయన వెనక నడుస్తున్న షాడో ఎమ్మెల్యే పాలిటిక్స్ ను మరో రూట్ లో నడిపిస్తున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు గన్నవరం పబ్లిక్ కు గాని, అక్కడి టీడీపీ లీడర్లకు గాని అంతుపట్టనివిగా మారాయంటున్నారు. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చుట్టూ ఇప్పుడు ఒకే ఒక్క చర్చ నడుస్తోందంటున్నారు. సామాన్యుడికి ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకాలన్నా, నియోజకవర్గంలో ఏ చిన్న పని జరగాలన్నా ఎమ్మెల్యే ఆశీస్సులు లేకపోయినా పర్వాలేదట. ఆ ఒక్కనిత పర్మిషన్ కంపల్సరీ అనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు గన్నవరం రాజకీయం అంతా షాడో ఎమ్మెల్యే చుట్టూనే గరంగరంగా నడుస్తోందంటున్నారు. గత ఎన్నికల్లో భారీ అంచనాల నడుమ గన్నవరం నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శైలిపై క్షేత్రస్థాయిలో సరికొత్త చర్చ నడుస్తోందని చెబుతున్నారు. ఎమ్మెల్యే గారి రూటే సెపరేటు అంటూ లోకల్ గా గుసగుసలు వినిపిస్తున్నాయట. పార్టీ ముఖ్య నేతలు క్యాడర్ తో సమీక్షలు, జిల్లా స్థాయి సమావేశాలతో ఎమ్మెల్యే గారు ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలకు మాత్రం ఆయన అందుబాటులో ఉండట్లేదనే అసంతృప్తి నియోజకవర్గంలో వ్యక్తమవుతోందంటున్నారు. గన్నవరంలో ఎమ్మెల్యే కార్యాలయం ఉంది. అక్కడ ప్రజల నుంచి అర్జీలు తీసుకునే యంత్రాంగం ఉంది. కానీ స్వయంగా ఎమ్మెల్యేని కలిసి తమ కష్టాలు చెప్పుకుందామనుకునే సామాన్యుడికి మాత్రం నిరాశే ఎదురవుతోందంటున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ చుట్టూ ఓ నిర్దిష్ట గ్రూప్ చేరిందంటున్నారు. ఎమ్మెల్యే చుట్టూ చేరిన బలమైన కోటరీ ఆయనకు ప్రజలకు మధ్య అడ్డుగోడలా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. ఎన్నికల సమయంలో రాత్రింబగళ్లు కష్టపడిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ క్లోజ్ సర్కిల్ వ్యవహారంపై లోలోపల రగిలిపోతున్నారట. తమకు కనీస ప్రాధాన్యత దక్కడం లేదని వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇక ఎమ్మెల్యేని సామాన్యుడు కలవాలంటే ముందు ఆయన పిఏలు, ముఖ్య అనుచరులు పెట్టే స్క్రీనింగ్ టెస్ట్ లో పాస్ అవ్వాలట. ప్రజలు తమ దగ్గరకు తెచ్చే సమస్యలను ఈ కోటరీ ముందే ఫిల్టర్ చేసి వాళ్లకిష్టమైతేనే ఎమ్మెల్యే దగ్గరకు పంపుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయంటున్నారు. ఇక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం ప్రజలు కలవాలంటే ముందుగా షాడో ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలనే ప్రచారం జోరుగా సాగుతోందని టాక్. షాడో ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి ఉందంటున్నారట స్థానికులు. కేవలం అపాయింట్మెంట్లు మాత్రమే కాదు, నియోజకవర్గంలో సాగే మట్టి తవ్వకాలు, రోడ్డు కాంట్రాక్టులు, ఇతర డెవలప్మెంట్ పనులన్నీ ఈ షాడో ఎమ్మెల్యే కనుసైగల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాంట్రాక్టుల వ్యవహారంలో ఈ షాడో ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకోకపోతే పనులు ముందుకు సాగని పరిస్థితి ఉందంటున్నారు. ఎమ్మెల్యే కోటరీ తీరుతో ప్రతిపక్షాలకు సరికొత్త ఆయుధం దొరికినట్లయిందట. ఈ షాడో ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు అనుచరులు కట్టిన అడ్డుగోడలను బద్దలు కొట్టి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజల్లోకి వస్తారా, లేక ఈ కోటరీ వ్యవస్థ ఇలాగే నడుస్తుందా అని స్థానికుల్లోనే కాదు, టీడీపీ క్యాడర్లో కూడా చర్చ నడుస్తోందంటున్నారు. అనుచరుల వ్యవహారంతో ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వస్తుందని, వాళ్లకు యార్లగడ్డ అడ్డుకట్ట వేయకపోతే ఆయనపై నెగటివ్ ఎఫెక్ట్ తప్పదని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ చర్చించుకుంటున్నాయట. ఆ నియోజకవర్గంలో సవాళ్ల పర్వం శివాలెత్తిస్తోంది. పైగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఆ రెండు కుటుంబాలది 5 దశాబ్దాల వైరం. రాజకీయంగా, వ్యక్తిగతంగా వాళ్లు బద్ధ శత్రువులు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. రెండు కుటుంబాలకి చెందిన నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో వేడి రాజుకుంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన గంగుల, భూమా కుటుంబాల మధ్య 5 దశాబ్దాల నుంచి ఫ్యాక్షన్ నడిచింది. ఇరు వర్గాలకు చెందిన వందలాది మంది ఈ ఫ్యాక్షన్ భూతానికి బలైపోయారు. రాయలసీమలో ఫ్యాక్షన్ యాక్షన్ ఎలా తగ్గిపోయిందో ఆళ్లగడ్డలో కూడా అది తగ్గిపోయి రాజకీయంగా ప్రశాంత వాతావరణం నెలకొంది. అడపాదడపా జరిగే గొడవలు తప్ప నియోజకవర్గంలో ఎలాంటి ఘర్షణలు చెలరేగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత గంగుల బిజేంద్రారెడ్డి అలియాస్ నాని మధ్య ఛాలెంజ్లతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.
అయితే వీళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్ రాజుకోవడానికి భక్తకోటికి ఇలవేల్పుగా భావించే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వేదికగా మారింది. భక్తులిచ్చే తలనీలాలతో అహోబిలం ఆలయానికి భారీగా ఆదాయం వస్తుంది. అయితే ఈ ఆలయంపై రాజకీయ నేతల పెత్తనం సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆలయానికి కోట్ల రూపాయల్లో రావాల్సిన ఆదాయం కాస్త లక్షలకు పడిపోయిందంటున్నారు. రాజకీయ పెత్తనంతో ఆలయ మనుగడకే ముప్పు వాటిల్లిందని అధికారులు వాపోతున్నారట. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆలయ పరిపాలనా అధికారి పార్థసారథి మీడియా ముందే కుండ బద్దలు కొట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నారు స్థానికులు. ఇక ఎలాంటి టెండర్లు లేకుండా తలనీలాలను ఆలయ అధికారులు తరలిస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పదే పదే ఆరోపణలు చేశారు. ఆమెతో పాటు ఆమె సోదరుడు జగత్ కూడా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్క అఖిల, తమ్ముడు జగత్లో ఎవరి పాత్ర ఎంత ఉందనేది, ఆధిపత్యం కోసం ఆరాటమా అనేది పక్కన పెడితే తలనీలాలను తరలించకుండా అడ్డుకోవడంలో జగత్ ప్రముఖ పాత్ర పోషించారు. తలనీలాలు తరలిస్తోన్న వాహనాన్ని అడుగు కూడా ముందుకు కదలనీయలేదు. దీంతో అది వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అహోబిలం ఆలయ అధికారులకు భూమా కుటుంబానికి మధ్య నడుస్తోన్న వివాదం కాస్త భూమా వర్సెస్ గంగుల కుటుంబాలుగా మారింది. వాళ్ల మధ్య విమర్శలకు దారితీసింది. తలనీలాల టెండర్ల విషయంలో భూమా అఖిలప్రియకు కమిషన్లు రానందుకే అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల నాని సంచలన ఆరోపణలు చేశారు. వెహికల్ నెంబర్, ఇన్వాయిస్, టెండర్ దక్కించుకున్న సంస్థ వివరాలు అన్ని అధికారికంగానే ఉన్నప్పటికీ తలనీలాల తరలింపును అడ్డుకోవడం వెనుక కమిషన్ల వ్యవహారం ఉందని నాని చేసిన ఆరోపణలు ప్రకంపనలు పుట్టించాయి. నాని ఆరోపణలపై అఖిలప్రియ మండిపడ్డారు. దీనిపై దమ్ముంటే తనతో డిబేట్ కి రావాలని ఆళ్లగడ్డ నుంచి ఆమె అహోబిలం వెళ్లారు. డిబేట్ కి రాలేని పక్షంలో మీ ఇంటికే వస్తానంటూ నానిని ఎమ్మెల్యే హెచ్చరించారు. అన్నట్టుగానే ఆమె అహోబిలానికి వెళ్లారు. నాని కూడా అహోబిలం వెళ్లి డిబేట్ కు రెడీ అవుతోండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత వాళ్లు అఖిలప్రియను కూడా అడ్డుకున్నారు. నాని తన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అఖిలప్రియ ఛాలెంజ్ చేశారు. ఆధారాలతో సహా నిరూపిస్తానని నాని ప్రతి సవాల్ విసిరారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు పర్యటనతో అఖిలప్రియ బనగానపల్లె వెళ్లిపోయారు. వెంకన్న దర్శనం కోసం నాని తిరుమల వెళ్లారు. అయితే ఉన్నట్టుండి ఎస్పీని అఖిలప్రియ కలవడం, ఆ తర్వాత మీడియాతో మాట్లాడడం మరింత సంచలనంగా మారింది. ఇక మాజీ ఎమ్మెల్యే గంగుల నాని కూడా ఏమాత్రం తగ్గలేదు. అన్ని ఆధారాలు చూపిస్తానని, ఎస్పీకి ఆధారాలిచ్చేందుకు సిద్ధమే అని, అఖిలప్రియ బెదిరింపులకు ఎవరూ భయపడరంటూ ఆయన వీడియో విడుదల చేశారు. దీంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. వీళ్ళిద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పోలీసులకు తలనొప్పిగా మారాయట. కొందరైతే బందోబస్తు డ్యూటీలు తగ్గించుకుని ఆళ్లగడ్డకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఇక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ఛాలెంజ్లతో అహోబిలం ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందనే వాదన కూడా వినిపిస్తోంది. అటు ఆలయ అధికారులు కూడా రాజకీయ జోక్యం పెరిగిందని, ఆలయ ఆదాయం తగ్గిందని, నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు ప్రజలు. అలా చేస్తే ఆలయంలో రాజకీయ జోక్యం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయని భక్తులు భావిస్తున్నారు. మరి భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకొచ్చి విచారణ జరిపిస్తుందా లేదా అనేది చూడాలి. ఆ ఎంపీ మొదట్లో పబ్లిసిటీతో రచ్చరచ్చ చేశారట. ఇప్పుడు మాత్రం పబ్లిసిటీకి దూరంగా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారని టాక్. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పబ్లిసిటీ అంతగా అవసరం లేదని, తన పని తనకి పబ్లిసిటీ అని ఆయన అలా సింప్లిసిటీతో చెప్తున్నారట. ఇంతకీ అప్పుడెందుకు అలా, ఇప్పుడెందుకు ఇలా? ఆయన పొలిటికల్ స్టైల్ మార్చారా, లేక మరేమైనా రీజన్స్ ఉన్నాయా? ఇంతకీ ఎవరా ఎంపీ? కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం టీడీపీ ఎంపీ. ఎచ్చెర్లకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీలో నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ గా పనిచేశారు. కింజరాపు ఎర్రన్నాయుడు ఫాలోవర్ గా క్షేత్రస్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగారు. టీడీపీకి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్న కలిశెట్టి మొదట ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే అనేక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ సీటును బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. అలా ఎచ్చెర్లపై కలిశెట్టి పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడ్డట్టయింది. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా కలిశెట్టి తన ప్రయత్నాలను ఆపలేదు. దీంతో విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టికి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది ఎంపీ అయ్యారు కలిశెట్టి. అలా సాధారణ కార్యకర్త నుంచి మొదలైన ఆయన ఎంపీ దాకా ఎదిగారు. అంతవరకు బాగానే ఉన్నా కలిశెట్టి అలా గెలిచారో లేదో ఇలా పబ్లిసిటీ చేసుకునే పనిలో పడ్డారట.
గిరిజన గ్రామాల్లో పర్యటించడంతో పాటు వైద్య ఆరోగ్య సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. పని చేస్తే మంచిదే కానీ ఆయన చేసిన పనుల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తించేవారని పేరు తెచ్చుకున్నారు. పాలిటిక్స్ లో పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలనే ఫార్ములాను నమ్ముకున్నారో ఏమో కానీ సోషల్ డిజిటల్ మీడియాలో ప్రచారంతో అందరినీ పరేషాన్ చేశారట. దీంతో నెటిజన్లతో పాటు టీడీపీ క్యాడర్ కూడా ఇదెక్కడ బాధరా బాబు అని తలలు పట్టుకునే వాళ్ళని చెబుతారు. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో కానీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పూర్తిగా మారిపోయారట. తన స్టైల్కు భిన్నంగా ఆయన నడుస్తున్నారని టాక్. ఎన్ని కార్యక్రమాలు చేసినా పబ్లిసిటీ కోసం పాకులాడటం మానేశారని చెబుతున్నారు. అసలు ఆయన పబ్లిసిటీ గురించి పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. గిరిజన గ్రామాల సమస్యల గురించి పార్లమెంటులో ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. తన లోక్సభ నియోజకవర్గంలోని సంక్షేమ హాస్టళ్లలో రాత్రిళ్లు బస చేసి విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. మరోవైపు పార్లమెంటులో కూడా ఆయన తనదైన ముద్ర వేసుకుంటున్నారు. పార్లమెంటు సమావేశాలకు ఒకరోజు కూడా గైర్హాజరవ్వలేదు. అలా అత్యధిక హాజరు నమోదు చేసుకున్న ఎంపీగా రికార్డు సృష్టించారు. అలాగే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్యలపై అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీగా కూడా రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు సైకిల్పై పార్లమెంటుకు వెళ్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన సైకిల్పై పార్లమెంటుకు రావడంపై స్పీకర్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు పార్టీ బలోపేతం కోసం కూడా కలిశెట్టి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్ష వైసీపీపై సందర్భానుసారంగా విరుచుకుపడుతున్నారు. సామాన్య కార్యకర్తకు టికెట్ ఇస్తే అద్భుతంగా పనిచేస్తున్నారని పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా ప్రశంసలు అందుకున్నారు. తన నియోజకవర్గంలోని సమస్యలపై సమీక్షలు చేస్తూ వాటిని చకచకా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. లోకల్ ఎంపీగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడంలో కీలక పాత్ర పోషించారు. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ దేని గురించి పబ్లిసిటీ చేసుకోవడం లేదట ఎంపీ గారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసుకోవడం మానేశారని చెబుతున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో కలిశెట్టిపై విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు ఎంపీని తెగ మెచ్చుకుంటున్నారు. అదే విషయాన్ని కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకువెళితే తన పనే తనకు పబ్లిసిటీ అని ఆయన చాలా సింప్లిసిటీ పాటిస్తున్నారట. ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడి మార్పు తప్పదా? అధ్యక్ష పదవికి ఆ నాయకుడు న్యాయం చేయలేకపోతున్నారా? టీడీపీలో నెంబర్ 2 అయిన నారా లోకేష్ పై ఆ జిల్లా వైసీపీ నేత సంచలన ఆరోపణలు చేస్తే జిల్లా టీడీపీ అధ్యక్షుడు స్పందించకపోవడం ఏంటని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. త్వరలో తన సీటుకి ఎలాగో ఎసరొస్తుందనే ఆ లీడర్ సైలెంట్ గా ఉంటున్నారా? జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 6 నెలలకే ఆ నాయకుడి నియామకంపై టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడిందా? దీంతో త్వరలోనే జిల్లా అధ్యక్షుడి మార్పు తప్పదంటూ జోరుగా ప్రచారం సాగుతోందంటున్నారు. ఇంతకీ ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడి మౌనానికి కారణమేంటి? ఏదా జిల్లా, ఎవరా నేత? అనంతపురం జిల్లా టీడీపీలో ఇప్పుడు సరికొత్త ముసలం పుడుతోందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలే జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజును పూచిక పుల్లలా తీసేస్తున్నారా? మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నేతలు కాకరెపే కామెంట్లు, ఆరోపణలు చేస్తుంటే జిల్లా టీడీపీ బాస్ పూల నాగరాజు సైలెంట్ గా ఉండడం వెనక ఆంతర్యమేంటి? ఇప్పుడు అనంతపురం జిల్లా టీడీపీ శ్రేణులో ఇదే హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. అనంతపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా పూల నాగరాజు ఉన్నారు. అయితే ఆయన తీరుపై పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు గుర్రుగా ఉన్నారట. కొద్ది రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టార్గెట్ చేశారు. లోకేష్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. తన హత్యకు కుట్ర చేస్తున్న వారి వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నారని తోపుదుర్తి ఆరోపించారు. దీంతో తోపుదుర్తిపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు సురేంద్రబాబు, పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్తో పాటు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తోపుదుర్తికి ఘాటుగా కౌంటర్లిచ్చారు. ఇంత జరుగుతున్న అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పూల నాగరాజు స్పందించలేదు. దీంతో నాగరాజుపై టీడీపీ క్యాడర్ మండిపడుతున్నారు. లోకేష్ పై ఆరోపణలు చేసిన తోపుదుర్తికి నాగరాజు ఎందుకు కౌంటర్ ఇవ్వలేదని, ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. నాగరాజుపై వాళ్లు నారాజవుతున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి పార్టీ ఎమ్మెల్యేలతో నాగరాజుకు గ్యాప్ ఉందనేది ఓపెన్ సీక్రెట్ అని చెబుతారు. ఇప్పుడు ఏకంగా పార్టీలోనే నెంబర్ 2 అయిన లోకేష్ మ్యాటర్లో కూడా నాగరాజు సైలెంట్ గా ఉండడంతో పార్టీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. జిల్లా అధ్యక్ష పదవి నుంచి నాగరాజును తొలగించాలని టీడీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోందంటున్నారు. దీనికి తోడు కొద్ది రోజులుగా అనంతపురం టీడీపీ రాజకీయాల్లో చకచకా పరిణామాలు మారిపోతున్నాయని టాక్. మంత్రి పయ్యావుల కేశవ్ ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటికి వెళ్లినప్పుడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రభాకర్ చౌదరికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా నడిచింది.
టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలకు పూల నాగరాజు న్యాయం చేయలేకపోతున్నారనే టాక్ టీడీపీలో బలంగా వినిపిస్తోందంటున్నారు. కేవలం క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్లే ఆయనకు పదవి దక్కిందంటున్నారు. 2019 నుంచి 2024 వరకు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనిపించని నాగరాజుకు కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి ఇవ్వడమే ఎక్కువని అనంత టీడీపీ నేతలు భావిస్తున్నారట. అలాంటిది ఏకంగా అనంతపురం లాంటి కీలకమైన జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయనకే కట్టబెట్టడమేంటని తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం. మంత్రి నారా లోకేష్ పై తోపుదుర్తి ఆరోపణలు చేసిన జిల్లా అధ్యక్షుడి హోదాలో నాగరాజు స్పందించకపోవడంతో పాటు జిల్లాలోని నేతలను ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారు. అలాంటి నాగరాజుతో పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయట. నాగరాజుతో పార్టీకి నయా పైసా ప్రయోజనం లేకపోగా పార్టీ వల్లే నాగరాజు లబ్ధి పొందుతున్నారని చర్చ నడుస్తోందంటున్నారు. నాగరాజు పార్టీకి భారంగా మారారని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో నాగరాజు విషయంలో టీడీపీ అధిష్టానం కూడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. నేతల అసంతృప్తి, ఎమ్మెల్యేల సహాయ నిరాకరణ, అన్నిటికీ మించి నారా లోకేష్ పై విమర్శలు చేస్తున్నా స్పందించని నాగరాజు నైజం, ఇవన్నీ చూస్తుంటే అనంతపురం జిల్లా అధ్యక్షుడి మార్పు తథ్యమనే సంకేతాలు వినిపిస్తున్నాయంటున్నారు. త్వరలోనే అనంత టీడీపీ బాస్ ను మారుస్తారా లేక సమయం తీసుకుంటారా అని క్యాడర్ చర్చించుకుంటోందట. జిల్లా అధ్యక్ష బాధ్యతలంటే పూలబాట కాదనే విషయం పూల నాగరాజుకు అర్థమైందంటున్నారు. ఉద్యమం చేస్తే వచ్చే లాభ నష్టాల్ని భరించే శక్తి కూడా ఉండాలి. అది ఉన్న ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ముద్రగడ సంస్మరణ సభలో బొత్స పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. గతంలో ఓసారి ఆయన ఓ రాజకీయ పార్టీలో చేరతానంటే తాను ఒప్పుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాట చెబితే చాలా మంది తనని అంగీకరించరని, అయినా కూడా కొన్ని విషయాల్లో ఎవరి అభిప్రాయంతో వారు ఉండాలన్నారు బొత్స. పాలనకి ఇప్పుడు కూడా ఆయన నిర్ణయం, ఆయన ఆ నిర్ణయాన్ని పట్టుకొని అందరూ వెళ్తేనే అది సక్సెస్ అవుతుంది. అంతేగాని 10 మంది అడిగి 10 మందిని చేద్దామంటే చేయాలి, కన్సల్టేషన్ ఉండాలి, కానీ నిర్ణయం మాత్రం నాయకులు తీసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకునే నాయకత్వం లక్షణం పద్మనాభం గారికి ఉండేది. ఆయన అందుకే ఆ గౌరవం ఉండేది ఆయనకి. అందుకే ఆయనకి వేలాది మంది, లక్షల మంది ఈ కులానికి సంబంధించిన అభిమానులు ఆయనకు ఉండేవారు. సరే, రాజకీయాలకు వచ్చినప్పుడు అభిప్రాయాలు వాళ్ళవి, ఆయన అభిప్రాయం అయింది, నా అభిప్రాయం నాది, ఎవరి అభిప్రాయం అది. ఇంకో వాస్తవం చెప్తే నన్ను మా పార్టీలో కూడా నన్ను ఒప్పుకోరు, మీరు కూడా నన్ను అంగీకరిస్తారు తెలియదు. ఎందుకంటే ఆయన నేను ముందు ఒక రాజకీయ పార్టీలో చేరుతానంటే నేను ఒప్పుకోలే, నిజంగా చెప్తాను. ఇంకా మేము మిగతా విషయాలకు వెళ్ళను, ఆ ఒక్క విషయమే చెప్తాను. ఎందుకంటే ఆ నాయకత్వం ఉండాలని కోరుకున్న వ్యక్తులు. ఇదే సభలో మరో కీలక వ్యాఖ్య చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. కులాల పేరుతో ప్రత్యేకత కావాలంటే లాక్కోవాలన్నారు. అడుక్కుంటే ఎప్పుడూ అడుగునే ఉంటామన్నారు బొత్స. లాక్కునే శక్తి, బుద్ధి ఉండాలన్నారు బొత్స. కులాలకు వచ్చి ఇవాళ ప్రత్యేకత ఉన్నారు, ప్రత్యేక రావాలని కోరుకుంటారు. కానీ కులం ఉన్న వ్యక్తులు, ఆ తాపత్రయం ఉన్న వ్యక్తులు, ఆ ఆలోచన ఉన్న వ్యక్తులు, ఆ పనిచేసే వ్యక్తులు ఉంటే ఆటోమేటిక్గా అది వస్తుంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో అడుక్కుంటే ఏది రాదు, లాక్కుంటేనే వస్తుంది. లాక్కునే ఆలోచన ఉండాలి, లాక్కునే బుద్ధి ఉండాలి. అడుక్కుంటే ఎప్పుడు అడుక్కునే ఉంటుంది, ఎప్పుడు అడుక్కున్నాడు ఎప్పుడు ఆఖరే ఉంటాడు, ఏదోలాగా వచ్చేస్తాడు. నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఇది కాదు. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. నీళ్లు ఉన్నా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. అయితే కేటీఆర్ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు కడియం శ్రీహరి. ఇన్ని రోజులు ఏమవద్దని చెప్పిండు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అన్నాడు. మొన్న మేము పోతిమి చూపెడుతుంది, నేను మా ప్రశాంత్ అన్న అందరం పోతిమి చూపెడుతుంది. ఏమిటిది, ఆడ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. మీ నిజాం సాగర్ కెపాసిటీ ఎంతనే? 17 అంటే 14. సరే 17 జరావు లొలి పెట్టక 17 టీఎంసీలు అంటే 2 రోజులలో మీ నిజాం సాగర్ నింపచ్చు. 2 రోజులలో గన్ని నీళ్ళు పోతున్నాయి కింద. అంటే మీ మిడిమిడి జ్ఞానంతో ఇంజనీర్ల సలహాలు తీసుకోకుండా, సూచనలు తీసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అది కుంగిపోవడానికి కారకులయ్యి ఇవాళ మీరు
ఏదో బ్రహ్మాండంగా మేము కాళేశ్వరం కట్టినామని చెప్పుకుంటున్నారు. యువకులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా మరి? 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఎన్ని జూటా మాటలు అంటే, నేను అడిగిన రేవంత్ రెడ్డిని, అరే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని ఎన్ని రోజులు చెప్పుకుంటావురా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఉద్యోగాలు ఎట్లా చెప్పుకుంటావు? సిగ్గు లేదా నీకు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నువ్వు ఈయన రుజువు చేస్తే, 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్ నువ్వే ఇచ్చినావు, నువ్వే ఉద్యోగాలు ఇచ్చినావు అని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. దానికి కూడా మళ్ళీ ఏదో పిసపిస మాటలు తప్ప ఒకటి సొక్క మాట లేదు. దాదాపు 70,000 ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని వాళ్ళు, గ్రూప్ 1 పరీక్ష పేపర్ల లీక్ కావడానికి కారకులైన వాళ్ళు, నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకొని నియామక పత్రాలు ఇవ్వని వాళ్ళు యువ సంగ్రామ పేరిట యువతను రెచ్చగొడుతున్నారు.